Today I am going to discuss British conquest of Bengal, the Battle of Buxar. ఈ రోజు క్లాస్లో బక్సార్ యుద్ధం గురించి మనం చర్చిస్తున్నాం. అసలు బక్సార్ యుద్ధం ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటి, బక్సార్ యుద్ధం ఎందుకు జరుగుతుంది? బక్సార్ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే మీర్ ఖాసిం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాజధానిని మార్చడం, పరిపాలనలో బ్రిటిష్ జోక్యాన్ని తగ్గించడం మరియు బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్య ధోరణిని వ్యతిరేకించడం, ఈ పలు కారణాల వల్ల మీర్ ఖాసింని గద్దె దించడం ద్వారా మీర్ ఖాసిం స్థానంలో ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో మీర్ జాఫర్ని తిరిగి సింహాసనం మీదికి తీసుకురావడం వల్ల ఈ మీర్ ఖాసిం ముస్లిం నవాబులతో ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఈ కూటమి అవధ్ నవాబ్, ఆనాటి మొఘల్ నవాబ్ మరియు బెంగాల్ పదవిని కోల్పోయిన మీర్ ఖాసిం, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ముస్లింల కూటమికి మరియు బ్రిటిష్ వారికి మధ్య బక్సార్ యుద్ధం జరుగుతోంది. ముస్లింల కూటమికి మరియు బ్రిటిష్ వారికి మధ్య బక్సార్ యుద్ధం 1764 అక్టోబర్ 22న బక్సార్ ప్రాంతంలో ప్రారంభమైంది. ముస్లిం కూటమికి మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ముస్లిం కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అవధ్ నవాబ్గా పనిచేస్తున్న షుజావుద్దౌలా, అవధ్ నవాబ్ షుజావుద్దౌలా మరియు మొఘల్ చక్రవర్తి, ఆనాటి మొఘల్ చక్రవర్తిగా పనిచేస్తున్న షా ఆలం టూ, రెండవ షా ఆలం. అయితే ఇతడు మొఘల్ పీఠాన్ని అధిరోహించలేదు, మొఘల్ పీఠంపై కూర్చోలేదు. కారణం ఏంటంటే తన ప్రధాన మంత్రులు చాలా క్రూర స్వభావం కలిగిన వారు మరియు సుల్తాన్లను గుడ్డివారిని చేసి చెరసాలలో బంధించడం కావచ్చు, మరి సుల్తాన్లను చంపి నగ్న శవాన్ని నదుల్లో పడేయడం కావచ్చు. ఈ కారణాల వల్ల, పలు కారణాల వల్ల రెండవ షా ఆలం ఢిల్లీ మొఘల్ పీఠాన్ని అధిష్ఠించడంపై ఏమాత్రం మొగ్గు చూపలేదు. కారణం ఏంటంటే తన ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న ప్రాణాలపై ఉన్న కాంక్ష పదవిపై ఇతడికి లేదు. ఆ క్రమంలో ఇతడు షా ఆలం రెండవ షా ఆలం అవధ్ నవాబ్ అయిన షుజావుద్దౌలా యొక్క దర్బార్లో కొలువు తీరి అక్కడే ఆశ్రయం పొంది ఉన్నాడు. అదే సమయంలో బెంగాల్ పదవిని కోల్పోయిన మీర్ ఖాసిం అవధ్ ప్రాంతానికి వెళ్ళి అవధ్ నవాబ్ షుజావుద్దౌలాతో మొఘల్ చక్రవర్తి అక్కడే అదృష్టవశాత్తు ఉన్న షా ఆలం టూతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేస్తాడు. ఈ కూటమి ఒక బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో పోరాడుతోంది. మరి బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించిన సేనాపతి మేజర్ హెక్టర్ మన్రో, very important. Hector Munro was the commander-in-chief of British Army in the Battle of Buxar. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న సేనాపతి హెక్టర్ మన్రో. ఎందుకంటే ఆ సమయంలో రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో లేడు, ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు మరియు అధిష్టాన వర్గంతో చర్చిస్తుండడంతో హెక్టర్ మన్రో బ్రిటిష్ సైన్యానికి అధినాయకత్వం వహించి చివరికి ముస్లిం సైన్యాన్ని చెల్లా చెదురు చేసి ఓటమి పాలు చేసి బక్సార్లో విజయాన్ని సాధించాడు. అందుకే హెక్టర్ మన్రోని బక్సార్ వీరుడు అనే పేరుతో పిలుస్తారు. బక్సార్ వీరుడు, హీరో ఆఫ్ బక్సార్, హీరో ఆఫ్ ప్లాసీ అండ్ హీరో ఆఫ్ ఆర్కట్ వాజ్ రాబర్ట్ క్లైవ్. మనం చర్చించుకున్నాం గతంలో ముస్లిం కూటమిని చిత్తుగా ఓడించి చల్లా చెదురు చేసి సైన్యాన్ని నేలమట్టం చేసి చివరికి విజయాన్ని సాధించి బక్సార్ వీరుడుగా చరిత్రకెక్కాడు హెక్టర్ మన్రో. అంతేకాదు ఇక హుటాహుటిన ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రాబర్ట్ క్లైవ్ హుటాహుటిన భారతదేశానికి పరుగులు తీశాడు. భారతదేశానికి వచ్చి బెంగాల్ ప్రాంతానికి వచ్చి ఒక సంధిని చేసుకుంటున్నాడు. ఇది చాలా కీలకమైన పరిణామం. యుద్ధంలో మాత్రం హెక్టర్ మన్రో గొప్ప ప్రదర్శన ఇచ్చాడు, కానీ
యుద్ధానంతరం 1765లో ఒక కీలకమైన సంధిని చేసుకుంటున్నాడు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ ఇస్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ ద ట్రీటీ అండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇన్ ద ఇయర్ 1765. బక్సార్ యుద్ధం యొక్క ఫలితమే 1765 అలహాబాద్ సంధి. లెట్ us discuss the treaty of Allahabad. So the battle of Buxar came to an end with a truce called Treaty of Allahabad in the year 1765. And who was the mastermind behind the Treaty of Allahabad? Robert Clive was the mastermind behind the Treaty of Allahabad. And Robert Clive was the author of this treaty. He was the creator of this treaty, Allahabad. Treaty of Allahabad. Allahabad is located in Uttar Pradesh. So this is the brain product of Master Robert Clive. రాబర్ట్ క్లైవ్ యొక్క మేధస్సు నుంచి జాలువారిన ఒక సందే అలహాబాద్ సంధిగా చెప్పుకోవచ్చు. మరి అలహాబాద్ సంధి 1565లో జరుగుతోంది. ఎవరెవరి మధ్య జరుగుతోందంటే నవాబుకి మరియు రాబర్ట్ క్లైవ్కి మధ్య జరుగుతోంది. రాబర్ట్ క్లైవ్ కొన్ని నియమ నిబంధనలతో షరతులతో కూడిన ఒక సంధిని ఏర్పాటు చేశాడు. ఆ సందే అలహాబాద్ సంధి. దీన్ని రాబర్ట్ క్లైవ్ యొక్క మేధస్సు నుంచి ఊడిపడిన ఒక సంధిగా చెప్పుకోవచ్చు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్, ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ in the year 1765. And the Treaty of Allahabad is the outcome or result of the Battle of Buxar. అలహాబాద్ సంధి అనేది ఏ యుద్ధం యొక్క పరిణామం లేదా ఫలితం? బక్సార్ యుద్ధం యొక్క ఫలితం. మరి అలహాబాద్ సంధి యొక్క విశేషాలు ఏంటో మనం పరిశీలిస్తే ప్రధానంగా అలహాబాద్ సంధి 2 ప్రధాన అంశాలను కలిగి ఉంది. అందులో ఒకటి రెవెన్యూ పాలన, 2 శాంతి భద్రతలు. వన్ ఈజ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, అనదర్ వన్ ఈజ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్. సో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది బ్రిటిష్ వారు తమ యొక్క కైవసం చేసుకున్నారు, తమ హస్తగతం చేసుకున్నారు. నిజామత్ ఇన్ పర్షియన్ టర్మినాలజీ నిజామత్ మీన్స్ లా అండ్ ఆర్డర్ అండ్ దివానీ మీన్స్ రెవెన్యూ పవర్స్. దివానీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, నిజామత్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, శాంతి భద్రతలను కాపాడే ఆ వ్యవస్థను నిజామత్ అని పిలుస్తున్నాం. మరియు రెవెన్యూ హక్కులను, దివానీ హక్కుల్ని పొందే ఆ వ్యవస్థను దివానీ అని పిలుస్తున్నాం. ఓకే, మరి దివానీ హక్కుల్ని బ్రిటిష్ వారు సొంతం చేసుకుంటున్నారు. The charge of revenue collections comes under the control of British, while the law and order and the police administration shall be maintained by the Nawab. ఇక మనం ఇక్కడ గమనించాలి, ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అలహాబాద్ సంధి ద్వారా బెంగాల్ ప్రాంతంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది. ద్వంద్వ పాలన, డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్. సో దివానీ మరియు నిజామత్ అనే రూపంలో, దివానీ మరియు నిజామత్ అనే రూపంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది. సో ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇంట్రడ్యూస్ ద డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బెంగాల్, దివానీ అండ్ నిజామత్. దివానీ మీన్స్ రెవెన్యూ కలెక్షన్స్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. నిజామత్ law and order or police administration. So Diwani was under the control of British as per the treaty, as per the provision of the treaty, and Nizamat under the control of Nawab చేతుల్లో నిజామత్ ఉంటుంది. నిజామత్ శాంతి భద్రతల పాలన. రైట్, let us discuss here few important provisions apart from this dual administration. Number 1, Awadh Nawab shall be paid 50 crores as war indemnity. Awadh Nawab shall be paid 50 lakhs, 50 లక్షల రూపాయలు యుద్ధ నష్టపరిహారంగా చెల్లించాలి. See the great loss. So Awadh Nawab provoked an youngster, మాజీ బెంగాల్ నవాబ్ను రెచ్చగొట్టాడు. ఇంకా ఎవరు? అవధ్ నవాబ్. ఇది దేనికి దారి తీసిందంటే బక్సార్ యుద్ధానికి దారి తీసింది. అందుకే బ్రిటిష్ వారు
ఈ అవధ్ నవాబుపై యుద్ధ నష్టపరిహారాన్ని విధిస్తున్నారు. ఆ విధంగా అవధ్ నవాబు అయిన షుజావుద్దౌలా 50 లక్షల రూపాయలు యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించాలి. నెక్స్ట్ మొఘల్ నవాబ్ ఆనాటి షా ఆలం II. రైట్. బెంగాల్, బీహార్ మరియు ఒడిస్సా ప్రాంతాలలో దివానీ హక్కులు మొత్తం బ్రిటిష్ వారి యొక్క సొంతం చేయాలి, బ్రిటిష్ వారి యొక్క వశం చేయాలి. ఆ విధంగా బెంగాల్, బీహార్, ఒడిస్సా ప్రాంతాలలో ఈ 3 రాష్ట్రాలలో 3 ప్రావిన్స్లలో దివానీ హక్కులు పూర్తిగా ఎవరి చేతుల్లోకి వస్తున్నాయి? కంపెనీ చేతుల్లోకి వస్తున్నాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి. రైట్. నెంబర్ 3 శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అంటే నిజామత్ అంటున్నాము. ఈ లా అండ్ ఆర్డర్ అనేది బెంగాల్ నవాబుకు దక్కుతుంది. లా అండ్ ఆర్డర్ బెంగాల్ నవాబ్. తదనంతర బెంగాల్ నవాబుగా నజముద్దౌలా, మీర్ జాఫర్ అనంతరం నజముద్దౌలా బెంగాల్ నవాబుగా ఎంపికయ్యాడు. సో ఈ విధంగా శాంతి భద్రతలు మొత్తం ఎవరి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి? నవాబ్ చేతుల్లోకి వస్తున్నాయి. దివానీ హక్కులు పూర్తిగా బెంగాల్, బీహార్, ఒడిస్సా ప్రాంతంలో ఎవరి చేతుల్లోకి వస్తున్నాయి? బ్రిటిష్ వారి చేతుల్లోకి వస్తున్నాయి. సో మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే దిస్ ఈస్ ద గ్రేట్ లాస్ టు ద నవాబ్స్ ఆఫ్ అవధ్, మొఘల్ అండ్ బెంగాల్. సో ఫైనలీ బ్రిటిష్ బికేమ్ సూపర్ పవర్ అండ్ ఎకనామికలీ స్ట్రాంగ్. ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ హియర్ ఆఫ్టర్ ఆన్ the economic sources, through the economic source, British started making the sovereign power or imperial power. సో ఈ వనరుల్ని కేంద్రంగా చేసుకొని ఈ కొలోనియల్ యాక్టివిటీస్ అంటే వలసవాద పోకడలపై ఒక సామ్రాజ్యవాదాన్ని నిర్మించింది బ్రిటన్. సో ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి మార్గం సుగమమైంది. రెండవ అంశం ఏంటంటే ఏ ట్రేడింగ్ కంపెనీ బికేమ్ అ టెరిటోరియల్ పవర్. వర్తక వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఒక సాధారణ బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ ఒక రాజకీయ సంస్థగా అవతరించింది. ఏ యుద్ధంతో? బక్సార్ యుద్ధంతో. ఆ విధంగా ప్లాసీ, బక్సార్ యుద్ధాలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్. So the Treaty of Allahabad is the outcome of the Battle of Buxar. Okay. So ఈ సంధిని చేసిన వారు ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డిస్కస్ హియర్. వాట్ వాజ్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ బ్రిటిష్ స్టార్టెడ్ looting the sources of Bengal, the 3 important provinces of India, eastern part of India, Bengal, Bihar and present Odisha. They are under Bengal province. ఇవన్నీ బెంగాల్లో అంతర్భాగంగా ఉండేవి. మరి బెంగాల్, బీహార్, ఒడిషా ప్రాంతంలో రెవెన్యూ కలెక్షన్స్ సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రెవెన్యూ వసూలు చేసుకునే హక్కులు పూర్తిగా దక్కడంతో ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థికంగా బలపడుతూ బెంగాల్, బీహార్, ఒడిస్సా ప్రాంతంలో భూమి శిస్తును తమ యొక్క ఇష్ట ప్రకారం పెంచేస్తూ రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి వారిని తమ యొక్క వాణిజ్యానికి అనుకూలంగా వ్యవసాయాన్ని చేపట్టమంటూ, రెండవది భూమి శిస్తును ఎక్కువ మొత్తంలో దోపిడీ చేస్తూ చివరికి కంపెనీ అనేది ఒక ఆర్థిక దిగ్గజంగా, రాజకీయ దిగ్గజంగా అవతరించింది. ఈ క్రమంలోనే చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు మనం చర్చించుకోవాలి. అప్పటికే బ్రిటన్లో 1757 అనంతరం పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవంలో భాగంగా బ్రిటన్లో పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడ్డాయి. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో బ్రిటన్లో ఏం స్థాపించబడ్డాయి?
పరిశ్రమలు స్థాపించబడ్డాయి. మరి ఈ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు మొత్తం భారతదేశం నుంచి ఎగుమతి చేయాలి బ్రిటన్కి. ఆ విధంగా సంపదను ముడి సరుకుల రూపంలో, ఒకవైపు ముడి సరుకుల రూపంలో రా మెటీరియల్ అంటుంటాం ఇంగ్లీష్లో, రా మెటీరియల్. మరొక వైపు ముడి సరుకులతో పాటు సంపద అనేది ఆ పన్ను ఏ పన్ను? భూమి శిస్తు రూపంలో ఇంగ్లాండ్కి తరలించడం జరిగింది. దీన్నే దాదాబాయి నౌరోజీ, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశ కురువృద్ధుడుగా సుప్రసిద్ధుడైన దాదాబాయి నౌరోజీ ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అండ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అనే గ్రంథాల్లో చాలా క్లుప్తంగా వివరించాడు. సంపద తరలింపు సిద్ధాంతం అంటాం. ఆ సిద్ధాంతంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోపిడీ చేసే వైనాన్ని స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు అలహాబాద్ సంధి ద్వారా బీహార్, బెంగాల్, ఒడిస్సాలో పూర్తి రెవెన్యూ, శాశ్వత రెవెన్యూ హక్కుల్ని పొందిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంపదను బ్రిటన్కి తరలిస్తోంది. సో రైతుల నుంచి భూమి శిస్తును వసూలు చేస్తోంది. ఈ పన్ను మొత్తం దండుకొని బ్రిటన్కి సంపదను పంపిస్తుంది. అంతేకాకుండా ముడి సరుకుల్ని కూడా బ్రిటన్లో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఏర్పడిన పరిశ్రమల కోసం ముడి సరుకుల్ని భారతదేశం నుంచి, ఈ తూర్పు భారతదేశం నుంచి, ముఖ్యంగా బెంగాల్, బీహార్, ఒడిస్సా నుంచి ముడి సరుకుల్ని ఎగుమతి చేసింది. ఈ క్రమంలో సంపద అనేది ముడి సరుకుల రూపంలో, పన్నుల రూపంలో భారతదేశం నుంచి పుంకానుపుంకాలుగా ఈ సంపద తరలించబడింది. దీన్నే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ యొక్క ఈ సామ్రాజ్యవాద, ఈ దోపిడిని, వలసవాద దోపిడిని బట్టబయలు చేసిన వ్యక్తి, ద క్రెడిట్ ఆఫ్ క్రిటిసైజింగ్ అండ్ ఎక్స్పోజింగ్ ద బ్రిటిష్ ఎక్స్ప్లాయిటేషన్ గోస్ టు నన్ అదర్ దాన్ దాదాబాయ్ నౌరోజీ. ఓకేనా? సో ఇప్పుడు మనం గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఈ ద్వంద్వ పాలనతో లేదా రెవెన్యూ హక్కుల్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశపరుచుకోవడంతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఒకటి మనం గమనించాలి. నంబర్ 1, భూమి శిస్తు ఇష్టానుసారంగా పెంచి రైతుల్ని దోపిడీ చేయడం ప్రారంభించారు బ్రిటిష్ వారు. భారతీయ రైతాంగాన్ని ఏ రూపంలో దోపిడీ చేస్తున్నారంటే భూమి శిస్తు రూపంలో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఆర్ ద రెంట్ వాజ్ లెవీడ్ యాజ్ హై యాజ్ 50 to 60, 70%. రైట్. పండిన మొత్తం పంటలో దాదాపు సగ భాగం కంటే పైచిలుకు బ్రిటిష్ ప్రభుత్వానికి సుంకంగా, భూమి శిస్తుగా చెల్లించాలి. ఆ క్రమంలో కంపెనీ లాభపడుతుంది, కానీ రాత్రనక పగలనక అహర్నిశలు చెమటోడ్చి కష్టపడి శ్రమించి ఉత్పత్తి చేసిన రైతు మాత్రం మోసపోతున్నాడు. రైతు మాత్రం ఆకలి కేకల్లో అలమటిస్తున్నాడు. సో ఈ ఆకలి కేకలే తదనంతర రైతాంగ ఉద్యమాలకు దారితీస్తున్నాయి. వాటి గురించి మనం చర్చించుకుందాం. భూమి శిస్తు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విపరీతంగా పెరిగిన భూమి శిస్తు భారతదేశంలో రైతాంగంలో నిరాశ నిస్పృహులకు, రైతాంగం యొక్క అలజడికి దారితీస్తోంది. నంబర్ 1. నంబర్ 2, ఈ భూమి శిస్తు ఎక్కువగా పెరిగిపోయింది, కానీ కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇక్కడ చాలా పెద్ద లాజిక్ ఉంది, గమనించాలి మనం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తనకి అనుకూలంగా భారతీయ వ్యవసాయాన్ని నియంత్రిస్తోంది, భారతీయ వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తోంది. సో ద ఇండియన్ అగ్రేరియన్ ఎకానమీ వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రిటిష్ అంపైర్. సీ హియర్. సో భూమి శిస్తు అనేది పెరిగిపోయింది. ఎక్కువ భూమి శిస్తును చెల్లించాలంటే రాబడి ఎక్కువగా ఉన్న పంటను మాత్రమే ఎంచుకోవాలి. రాబడి తక్కువగా ఉన్న పంటను ఎంచుకుంటే భూమి శిస్తును ఆ మొత్తంలో చెల్లించగలమా? చెల్లించలేము. మరి రాబడి ఎక్కువగా ఉన్న పంటను ఎంచుకోవాలంటే ఆహార పంటలను ఎంచుకోవాలా లేదా వాణిజ్య పంటలను ఎంచుకోవాలా? సో దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. సో ఇండియన్ పీజెంట్రీ ఆప్టెడ్ క్యాష్ క్రాప్స్, అంటే వాణిజ్య పంటల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. చూడండి బ్రిటిష్ వారు ఎంత తెలివితేటలను ప్రదర్శించారు ఇక్కడ. తమ యొక్క పరిశ్రమలకు ఏం కావాలి? పత్తి కావాలి. ఎందుకంటే వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం సందర్భంగా బ్రిటన్లో 80% పరిశ్రమలు
వస్త్ర పరిశ్రమలు స్థాపించబడ్డాయి. దే ఆర్ ఆల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఆల్మోస్ట్ 80% ఇండస్ట్రీ ఇస్ అసోసియేటెడ్ విత్ టెక్స్టైల్. సో రా మెటీరియల్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. వస్త్ర పరిశ్రమలు నిర్వహించబడాలంటే పత్తి అనేది రా మెటీరియల్, ముడిసరుకు కావాలి. అది పత్తి నంబర్ 1. మరి వస్త్ర పరిశ్రమల్లో రంగును అద్దడానికి నీలిమందును ఉపయోగిస్తున్నారు. ఇండిగో అంటున్నాం దీన్నే, నీలిమందు, రైట్, ఫర్ డైయింగ్ పర్పస్. నెక్స్ట్ పత్తి, కాటన్ రా మెటీరియల్గా ఉపయోగిస్తున్నారు. మరి ఈ 2 ముడి సరుకులు బ్రిటన్కి కావాలంటే భారతదేశం డెస్టినేషన్గా ఉంది, భారతదేశం గమ్యస్థానం. మరి భారతీయ రైతుల్ని బలవంతం చేశారు ఆ రెండింటిని పండించమంటూ. సో ఆ రకంగా పత్తిని, నీలిమందును భారతీయ రైతులు పండిస్తూ చివరికి ఆహార పంటల విధానాన్నే విస్మరించడం జరిగింది, మర్చిపోవడం జరిగింది. ఆ క్రమంలో దిస్ లెడ్ టు ద షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఎ హ్యూజ్ అండ్ వైడ్ స్కేల్. అండ్ దీస్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ led to the slow starvation in India. భారతదేశంలో ఎప్పుడైతే రైతులు బ్రిటిష్ పరిశ్రమలకు ఎగుమతి చేసే ఈ వాణిజ్య పంటల్ని ఎంచుకొని ఎక్కువ రాబడి వస్తున్న వాణిజ్య పంటల్ని ఎంచుకున్నారో వెంటనే భారతదేశంలో ఆహార పంటల కొరత ఏర్పడి ఈ ఆహార కొరత వల్ల ఆకలి కేకల్లో అలమటిస్తూ ప్రజలు తమ యొక్క ప్రాణాలని కూడా కోల్పోతున్నారు. మెనీ ఆఫ్ దెమ్ వర్ డైడ్ ఆఫ్ స్లో స్టార్వేషన్. ఇన్ ద ఇయర్ 1772 ఇన్ బెంగాల్ 1/3 పాపులేషన్ వర్ డైడ్ ఆఫ్ స్లో స్టార్వేషన్. So this is the naked example of British exploitation and British revenue policies and their revenue structure. The way that the British policy of revenue influenced Indian agrarian economy, looted the Indian agrarian economy in the form of the raw materials. Thus, the Indian economy was under crisis. Entire agrarian economy was demolished and destroyed to ashes. బూడిదగా మార్చేశారు భారతదేశ ఈ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను. ఆ విధంగా ఆహార కొరత ఏర్పడి రైతులు, ప్రజలు, గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి గ్రామీణ వ్యవస్థ తమ యొక్క స్వరూపాన్ని కోల్పోయింది. ఒకవైపు భూమి శిస్తు ఎక్కువ చెల్లించాలి, మరొక వైపు భూమి శిస్తును చెల్లించాలంటే రాబడి ఎక్కువగా ఉన్న వాణిజ్య పంటలు ఎంచుకోవాలి. వాణిజ్య పంటలు పండిస్తే ఆహార కొరత ఏర్పడుతుంది. దాదాపు 1772-73లో బెంగాల్లో, అంటే ఈ బెంగాల్, బీహార్, ఒడిస్సాలో 1/3 వంతు, అంటే మొత్తం జనాభాలో 3వ వంతు జనాభా ఆకలి కేకల్లో అలమటిస్తూ ఈ కరువు కాటకాల్లో తినడానికి తిండి లేక, తాగడానికి గింజలు లేక తమ యొక్క ప్రాణాలని కోల్పోతున్నారు. సో దిస్ ఈజ్ ద సివియర్ ఫమైన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రాట్స్ in India in the year 1772. This is the direct impact of British dual system of governance, a dual administration in India. Okay, ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉందమ్మా. రైతులకి ఒకవైపు భారతీయ వ్యవసాయం మొత్తం ప్రకృతిపై ఆధారపడి ఉంది, ఆన్ ద మెర్సీ ఆఫ్ ద నేచర్. See, our entire Indian agrarian economy is dependent on the arrival of monsoons and the returning of monsoons. So ఋతుపవనాల మీద మన భారతదేశ వ్యవసాయం ఆధారపడి ఉంది. మరి ప్రకృతి సహకరించకపోతే వ్యవసాయం యొక్క పరిస్థితి ఏంటి, వ్యవసాయం యొక్క స్థితిగతులేంటి? ప్రకృతి ఒకవైపు సహకరించడం లేదు, అకాల వర్షాలు వస్తున్నాయి, సకాలంలో వర్షాలు కురవడం లేదు, మరి ఒకవైపు భూమి శిస్తును చెల్లించాలి, ఆహార పంటల కొరత ఉంది. ఇక రైతు ప్రకృతి సహకరించక, ఉత్పత్తి లభ్యం కాక, భూమి శిస్తు చెల్లించలేక ఒక సందిగ్ధమైన అష్ట దిగ్బంధనంలో కొట్టిమిట్టాడుతుండగా బ్రిటిష్ వారు మాత్రం భూమి శిస్తును మాత్రం బలవంతంగా వసూలు చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఫోర్స్ఫుల్ కలెక్షన్ ఆఫ్ టాక్సేషన్ ఆర్ రెంట్ ఫ్రమ్ ద ఫీల్డ్. బట్ ఇండియన్ పీజెంట్రీ వాజ్ హోప్లెస్ అండ్ హెల్ప్లెస్. అండ్ ఫైనలీ there is no alternate except
contacting money lenders or యూజరర్స్ అంటుంటాం మనీ లెండింగ్ బిజినెస్. సో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం జరిగింది. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ హై యాజ్ 70%. See, these money lenders giving the loans for high rate of interest. Thus, this Indian peasantry received the loans for their survival as well as for the survival of East India Company. For the survival of East India Company, which means East India Company is demanding for the tax and there is no temporary relaxation. Even in drought scenarios or extreme famines, British did not give any kind of relaxation. So this is the naked example of British looted, plundering, looting and exploiting the wealth of Indian nation. Okay. This is the aftermath. So I am going to discuss these all things, especially in the colonial phases of Britain. సో బ్రిటిష్ కొలోనియల్ ఫేసెస్, బ్రిటిష్ యొక్క వలసవాద దశల్లో మనం మళ్ళీ చర్చించబోతున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ and the battle of Plassey and the battle of Buxar, and the outcome of battle of Buxar is the Treaty of Allahabad, and finally the aftermath, the consequences of the battle of Plassey and the battle of Buxar, and the way that an ordinary trading company became a territorial power. So this is so dear aspirants, freshers and learners, do subscribe our Telugu One Academy